పహల్గాం ఉగ్రదాడికి కారకులను కఠినంగా శిక్షించాలని దేశ యావత్ కోరుతోంది. కులమతాలు రాజకీయాలకు అతీతంగా ప్రజలు ఒక్క తాటిపైకి వచ్చి పాక్కు గుణపాఠం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది రాజకీయ సమస్య కాదని దేశ సమస్య అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. సామాన్యులపై దాడికి పాల్పడటంపై ప్రతిస్పందించే హక్కును భారతదేశానికి ఉందని, అంతర్జాతీయ చట్టాలు కూడా అందుకు అనుకూలమేనని అన్నారు. ఉగ్రవాద గ్రూపులకు ఆశ్రయం ఇచ్చే దేశంపై చర్య తీసుకోవచ్చని వ్యాఖ్యానించారు. पाकिस्तान ये कहता है कि हम न्यूक्लियर बॉम्ब हमारे पास है, एटॉमी बॉम्ब है। याद रखिए, अगर आप किसी मुल्क के अंदर जाकर मासूम लोगों को मारेंगे तो कोई भी मुल्क खामोश नहीं बैठने वाला है, चाहे हुकूमत किसी की भी हो। मगर इस तरह से आकर हमारी भारत की सरजमीन पर हमला करना और मजहब पूछ कर किसी को गोली मारना, तुम कौन से दीन की बात कर रहे? तुम तो खवारिज से बदतर हो, तुम तो आईसिस के जानशीन हो जो हरकत किए हैं। तो मेरे अजीज दोस्तों और बुजुर्गों, हम हमारे मुल्क के वजीर आजम से भी कहेंगे कि जब कश्मीर हमारा अटूट हिस्सा है और रहेगा इंशाअल्लाह, कश्मीरी भी हमारा अटूट हिस्सा है। हम कभी भी कश्मीरियों के खिलाफ ये जो टीवी चैनल पर ये बड़े बड़े एंकर बैठकर गुफ्तगू कर रहे हैं, बेशरम है ये पूरे एंकर। अगर कश्मीर हमारा अटूट हिस्सा है और रहेगा तो कश्मीरी भी हमारा अटूट हिस्सा है। कैसे हम उन पर शक कर सकते हैं? वो कौन था जो दहशतगर्दों से उनका हथियार लेते हुए जिसकी जान चली गई? वो कौन था जो अपने कंधे पर जख्मी लोगों को बिठाकर 40 मिनट चलकर नीचे लेकर आया? वो कौन था? कश्मीरी था जो एक मासूम बच्चे को उठाकर उसकी जान बचा रहा था। పహల్గాం ఉగ్రదాడికి కారకులను కఠినంగా శిక్షించాలని దేశ యావత్ కోరుతోంది. కుల మత రాజకీయాలకు అతీతంగా ప్రజలు ఒక్క తాటిపైకి వచ్చి పాక్కు గుణపాఠం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. పహల్గాం దాడి తర్వాత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అది దేశవ్యాప్తంగా కూడా అనేక మంది ప్రశంసలు కూడా కురిపిస్తున్నారు. ఎందుకంటే ఇటువంటి భారతదేశంలో ఒక కుట్రను, అదేవిధంగా వర్గాల మధ్య మతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా పాకిస్తాన్ చేసిన కుట్రలను తిప్పికొట్టడంలో ఆయన చాలా పరిణితితోటి వ్యవహరిస్తున్నారు. సో ఈ సందర్భంగా ఆయన ఏదైతే పాకిస్తాన్ యొక్క దురాఘాతాలు, పాకిస్తాన్ యొక్క దుశ్చర్యలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చాలా వైరల్ అవుతున్నాయి. పాకిస్తాన్ అనేది ఐసిస్ ఉగ్రవాద సంస్థలకు వారసరాలుగా పనిచేస్తోంది. వాళ్ళు ఐసిస్ ఉగ్రవాదులు ఏవైతే మతం పేరుతోటి నిరపరాధులను చంపుతున్నారో వీళ్ళు కూడా అదే విధమైన చర్యలకు కూడా పాల్పడుతున్నారు. పహల్గాంలో ఉగ్రవాదులు పర్యాటకుల మతాన్ని అడిగి మరీ వాళ్ళని కాల్చి చంపారు. ఇది పూర్తిగా ఐసిస్ ఉగ్రవాద భావజాలాన్ని పోలి ఉంది. సో మతం పేరుతో నిరపరాధులను చంపడం అనేది ఇస్లాం మతంలో లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా ఓవైసీ స్పష్టం చేశారు. పాకిస్తాన్ తన అణుబాంబు గురించి ఎప్పుడూ గొప్పలు చెప్పుకుంటుంది, కానీ ఒక దేశంలో నిరపరాధులను చంపితే ఏ దేశం కూడా సైలెంట్ గా ఉన్నదన్న విషయాన్ని ఇక్కడ పాకిస్తాన్ గుర్తుంచుకోవాలి. భారత భూభాగంలోకి చొరబడి ప్రజల మతాన్ని అడిగి మరీ వాళ్ళని కాల్చడం అనేది నేరం. వీళ్ళు ఖవారిజ్ కంటే ఘోరంగా ఉన్నారు. ఈ చర్యల ద్వారా వాళ్ళు ఐసిస్ వారసులుగా నిరూపించుకున్నారని చెప్పేసి అసదుద్దీన్ ఓవైసీ పెద్ద ఎత్తున విమర్శలేంటి కూడా గుర్తించారు. పాకిస్తాన్ ఎప్పటికీ కూడా భారత్ ని సైనిక పరంగా ఎదుర్కోలేదు. అణుబాంబులు ఉన్నాయని బెదిరింపులు చేసినప్పటికీ కూడా భారత్కు దాన్ని ఎదుర్కొనే సామర్థ్యం అనేది కూడా ఉంది అని చెప్పేసి ఆయన సందర్భంగా స్పష్టం చేస్తూ పహల్గాం దాడి తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలన్నిటి కూడా పెరిగాయి. అయితే పాకిస్తాన్ ఈ దాడితో తమకు సంబంధం లేదని చెప్తున్నప్పటికీ కూడా భారత ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు మాత్రం దాడి వెనుక లష్కర్ తోయిబా అనుబంధ సంస్థ ఉంది. ముజఫరాబాద్, కరాచీలోని సేఫ్ హౌస్ లో నుంచే దాడిని సమన్వయం చేసినట్టుగా కూడా ఆధారాలు సేకరించడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా పాకిస్తాన్ పై భారతదేశం యొక్క ఆగ్రహాన్ని, ఉగ్రవాదాన్ని ఏదైతే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉగ్రవాదాన్ని ఖండిస్తూ ఓవైసీ చేసిన వ్యాఖ్యలేంటి కూడా ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా కూడా మారాయి. పలువురు ఓవైసీ పైన ప్రశంసలు కూడా కురిపిస్తున్నారు. అయితే ముఖ్యంగా దేశం ఐక్యంగా ఉండాలి, దేశం ఐకమత్యంతో ఈ కుట్రలను ఎదుర్కోవాలని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఓవైసీ చేసిన వ్యాఖ్యలేంటి కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ, శిరీష్.